కానీ మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఆదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. తమతో పాటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ఇవాళ తొర్రూరులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయని చూస్తున్నారని ఆరోపించారు. మతపరమైన మంటలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ప్రియమైన ప్రధాని కాదు, స్థిరమైన ప్రధాని అని విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్నారు. 1550 కోట్ల రూపాయలు మహిళా రుణాలను ఇవాళ ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. అందుకే మన రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక క్రీడా ప్రాంగణం. అంటే పల్లెటూరికి ఏం కావాలి, పల్లె జనానికి ఏం కావాలి అని తెలిసిన ఒక వ్యక్తి, ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటదో, ఈ రోజు తెలంగాణ దేశం మొత్తానికే ఆ విషయంలో పాఠాలు నేర్పిస్తున్నది గ్రామీణాభివృద్ధిలో ఉన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అల్కటి పనులే అయితే గ్రామాన రైతు వేదికలు కనబడతా ఉన్నాయి, గోదాములు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా చెరువులు కలకలలాడుతున్నాయి, కొత్తగా వాగుల మీద చెక్ డ్యాములు కనబడుతున్నాయి. ఇవాళ గోదావరి జలాలు మీ పాలకుర్తికి, డోర్నకల్కు, మహబూబాబాద్ కు ఆకాశంలో హెలికాప్టర్ నుంచి చూస్తుంటే ఎర్రటి ఎండల్లో కూడా కాలువల నిండా నీళ్లు కనబడుతున్నాయంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉత్త నోతి మాటలతో అయిపోయే పనులేనా? నిజంగా అటువంటి పనులే అయితే 67 ఏళ్ళు ఆ కంటే ముందున్న వాళ్ళు ఎందుకు చేయలేదో ఒక్కసారి ఆలోచన.